హాయ్ గైస్, నా పేరు కుమార్ వెంకట్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో గైస్, ఈరోజు ఈ వీడియోలో నేను ఒక టాప్ 5 మొబైల్స్, అది కూడా మనకి 15,000 రూపీస్ ప్రైస్ రేంజ్ లోపల ఒక టాప్ 5 మొబైల్స్ గురించి ఈరోజు ఈ వీడియోలో అయితే డిస్కస్ చేయబోతున్నాను. ఇవి ఆల్రౌండర్ మొబైల్స్ అని అయితే చెప్పొచ్చు. మీరు ప్రీవియస్గా నేను 25,000 లోపల ఒక టాప్ 5 మొబైల్స్ అయితే మీ ముందుకు తీసుకొచ్చాను. ఈరోజు 15,000 లోపల ఒక టాప్ 5 మొబైల్స్ అయితే మీ ముందుకు తీసుకొస్తున్నాను. సో ఏంటి మొబైల్స్, ఎలా వర్క్ అవుతాయి ఏంటి, అండ్ వీటిలో స్పెసిఫికేషన్స్ ఏంటి, ఏ ప్రైస్ రేంజ్కి అయితే వస్తుంది, ఇవన్నీ డీటెయిల్గా అయితే ఈరోజు వీడియోలో అయితే మీకు చెప్తాను. అండ్ నేను ప్రైస్ అయితే మీకు ఆఫర్లో మనకి ప్రైస్ అయితే డిఫరెంట్గా అయితే ఉంటుంది. రైట్ నో అయితే మనకి ప్రైజెస్ 50,000 పైన కూడా అయితే ఉండొచ్చు. బట్ మీరు ఎప్పుడైతే ఈ ఆఫర్ ఇవన్నీ చూసారో సో అప్పుడైతే మీకు ప్రైస్ అయితే తగ్గిద్ది. సో అదొకటి మీరు మైండ్లో పెట్టుకోండి. నేను ఓన్లీ 15,000 వాల్యుబుల్ ప్రైజ్ అని కాదు, మీకు ఆఫర్లో మీకు 15,000కి వచ్చేలాగా అయితే నేనైతే చెప్తున్నాను. సో ఓన్లీ ప్రజెంట్ ఇప్పుడు ఈ ప్రైజ్ అయితే కంప్లీట్ 15,000 అని అయితే నేనైతే చెప్పట్లేదు. సో మీకు ఈ బ్యాంక్ ఆఫర్స్ ఇలాంటివి అయితే ఉంటాయి కదా, సో అవి కూడా ఇంక్లూడ్ చేసుకుంటే మీకు 15,000కి అయితే వస్తుంది. సో అదొకటి మీరు మైండ్లో పెట్టుకోండి. సో ఓన్లీ 15,000 అంటే నేను ఓన్లీ మాత్రం ఇది ఒక్కటే అని అయితే చెప్పట్లేదు, ఆఫర్లో కూడా ఇంక్లూడ్ చేస్తే మీకు 15,000కి అయితే వస్తుంది. సో వీడియో లేట్ చేయకుండా మనమైతే వీడియో స్టార్ట్ చేసేద్దాం. సో వీడియో స్టార్ట్ చేసే ముందు ఈ ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం కనుక విజిట్ చేస్తే ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే నేను పెట్టే వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ కావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి. సో లేట్ చేయకుండా అయితే మనం వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. సో ఇప్పుడు నేను మీకు కంప్లీట్ ఒక చార్ట్ వైజ్లో అయితే మీకు స్పెసిఫికేషన్స్ ఇవన్నీ అయితే చూపిస్తాను. సో ఇందులో మనకి ఫస్ట్ మొబైల్ వచ్చి మనకి రియల్మీ నార్జో 30. సో రియల్మీ నుంచి వచ్చే ఒక మంచి మొబైల్ అని అయితే చెప్తాను. సో ఒక ఆల్రౌండర్ మొబైల్ ఇది, మనకి ప్రైస్ రేంజ్లో మనకి బెస్ట్ ఇచ్చేది. ఆల్రౌండర్ అంటే మీరు బేసిక్ గేమ్స్ అయితే ఆడొచ్చు, కానీ మీరు కంప్లీట్గా గేమ్స్ దీని మీద రిలయబుల్ అవ్వాలని అయితే ఇందులో అయితే లేదు. మీరు బేసిక్ గేమ్స్ అయితే మటుకు దీంట్లో అయితే ఆడుకోవచ్చు. సో ఇప్పుడు దీని స్పెసిఫికేషన్స్ చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని డిస్ప్లే వచ్చి మనకి ఇది 6.5 ఇంచెస్ డిస్ప్లేతో అయితే వస్తుంది. అందులో కూడా మనకి 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్తో అయితే ఇది వస్తుంది. 180 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్తో కూడా అయితే వస్తుంది. అంటే మీకు టచ్ ఇష్యూస్ అయితే ఏమి ఉండవు. సో మీకు స్మూత్ టచ్ అయితే ఉంటుంది. అండ్ ఇది వచ్చి మనకి మీడియాటెక్ డైమెన్సిటీ 700 ప్రాసెసర్తో అయితే వస్తుంది. 5G బ్యాండ్స్ అయితే ఇందులో 7 5G బ్యాండ్స్ అయితే ఉన్నాయి, 7 5G బ్యాండ్స్ అయితే ఉన్నాయి. ఇంకా ఫ్యూచర్ చూసుకుంటే ఇది మనకి సైడ్ మౌంటెడ్ లాక్తో అయితే వస్తుంది. అంటే ఫింగర్ ప్రింట్ సెన్సార్ మనకి సైడ్ మౌంటెడ్గా అయితే ఉంటుంది. ఇందులో మనకి 3.5mm జాక్ కూడా అయితే ఇందులో అయితే ఇంక్లూడ్ చేశారు. సో ఇందులో మనకి 5000 mAh బ్యాటరీతో అయితే వస్తుంది. అలాగే 18 వాట్ మ్యాక్స్ ఛార్జర్, అంటే మనకి 18 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ కెపాసిటీతో అయితే వస్తుంది. ఇందులో మనకి 4GB ర్యామ్ అండ్ 64GB ఇంటర్నల్ స్టోరేజ్తో అయితే వస్తుంది. అలాగే 6GB ర్యామ్ 128GB ఇంటర్నల్ స్టోరేజ్తో కూడా అయితే మనకైతే ఉంది. సో ఇందులో 2 వేరియంట్స్ అయితే ఉన్నాయి. సో మీరు ఏది కావాలనుకున్నా అయితే పర్చేస్ చేయొచ్చు. సో పక్కా మీకు యూస్ఫుల్గా ఉన్న వేరియంట్ అయితే చూసుకోండి. ఇది 5G మోడల్. మళ్ళీ మీకు ఇందులో మనకి చాలా అయితే ఉంటాయి. రియల్మీ నార్జో 30 ఉంది, ఇది 5G మోడల్. రియల్మీ నార్జో 30 వచ్చి మీకు హీలియో G95, అంటే మీడియాటెక్ హీలియో G95 ప్రాసెసర్తో అయితే వస్తుంది. బట్ ఇది 5G మోడల్. సో అందుకనే మీకు కొంచెం ప్రైస్ డిఫరెన్సెస్ అయితే ఉంటుంది. సో మీరు ఒకటే అదైతే మైండ్లో పెట్టుకోండి. 5Gకి నాన్ 5Gకి మీరు డిఫరెన్సెస్ అయితే మీరు ఇక్కడైతే చూడవచ్చు. ఇంకా ఇది కెమెరా విషయానికి వస్తే ఇది 48 మెగాపిక్సెల్ కెమెరాతో అయితే వస్తుంది. అండ్ అలాగే +2 మెగాపిక్సెల్ +2 మెగాపిక్సెల్ ట్రిపుల్ కెమెరాతో అయితే వస్తుంది. ఇది సింగిల్ కెమెరాతో అయితే కాదు, ట్రిపుల్ కెమెరాతో అయితే వస్తుంది. అండ్ ఇది మీరు రియల్మీ వెబ్సైట్లో కూడా అయితే పర్చేస్ చేయొచ్చు. మనకి నేను ఇచ్చే బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే, మీరు రియల్మీ వెబ్సైట్ చూసుకున్నారనుకోండి, అయితే మీకు రియల్మీ వెబ్సైట్లో కూడా పర్చేస్ చేయొచ్చు. ఎందుకంటే మీకు అమెజాన్ వీటిల్లో అయితే మీకు రియల్మీ నార్జో 30 దొరుకుతుంది, మీకు ఇది అంతగా దొరకదు. సో అందుకనే మీరు రియల్మీ వెబ్సైట్కి వెళ్ళి పర్చేస్ చేయాలనుకున్నాడు రియల్మీ వెబ్సైట్కి అయితే పర్చేస్ చేయండి. సో నేను మ్యాక్సిమం వీటి లింక్ అయితే డిస్క్రిప్షన్లో అయితే వస్తాను. ఇంకా రియల్మీ వెబ్సైట్లో దీని ప్రైస్ వచ్చి మనకి 14,999 రూపీస్కి అయితే అవైలబుల్గా అయితే ఉంది. అంటే రూపాయి తక్కువ 15,000. సో పర్చేస్ చేయాలనుకున్న వాళ్ళు అయితే రియల్మీ వెబ్సైట్కి వెళ్ళి పర్చేస్ చేయండి. ఇంకా నెక్స్ట్ వచ్చి నేను సామ్సంగ్ గెలాక్సీ M32. సో ఇది ఒక మంచి మొబైల్ సామ్సంగ్ నుంచి. సో సామ్సంగ్లో నేను అంత ఎక్కువ మీకైతే నేను ఎందుకైతే ప్రిఫర్ చేయను, ఎందుకంటే నాకు సామ్సంగ్ పర్సనల్గా ఏంటిదో నాకు ల్యాగ్ ఇష్యూస్ ఇవన్నీ అయితే నాకు సామ్సంగ్లో అయితే వస్తూ ఉంటాయి. నేను ఏ సామ్సంగ్ మొబైల్
ఇంట్లో వాళ్ళు యూజ్ చేసినా, ఏం చేసినా నాకు ఆ ల్యాగ్ ఇష్యూస్ అయితే మటుకు నాకు వస్తా అయితే ఉంటాయి. సో, అందుకనే నేను ఎక్కువ ప్రిఫర్ చేయను సామ్సంగ్ మొబైల్. బట్ ఇదొక మంచి మొబైల్ సామ్సంగ్ M32. ఇది మీకు ఇనీషియల్‌గా ఇప్పుడు మీరు చూసారనుకోండి, ఇది 15,000 పైన కూడా అయితే మనకైతే ఉంది 5G మోడల్. బట్ నేను చెప్పేది 4G మొబైల్. 5G మొబైల్ మీకు 23,000కి అయితే వెళ్ళిపోతుంది. బట్ ఇది 4G మొబైల్. సో, మీరు ఇదొకటి చూసుకోండి. 5Gకి, 4Gకి తేడాస్ అయితే ఉంటాయి. కంప్లీట్ చాలా హ్యూజ్ చేంజెస్ అయితే ఉన్నాయి 5Gకి, 4Gకి. బట్ ఈ 4Gలో ఇంకో ఆఫర్ కూడా అయితే ఉంది. మీరు అమెజాన్‌లో కనుక ఇది పర్చేస్ చేస్తే మీకు 6 మంత్స్ ఫ్రీ స్క్రీన్ రీప్లేస్‌మెంట్ అయితే ఉంటుంది. సో, ఇది ప్రైమ్ మెంబర్స్, మనకి అమెజాన్ ప్రైమ్ మెంబర్స్ అయితే మీకైతే స్క్రీన్ ఫ్రీ రీప్లేస్‌మెంట్ అయితే ఉంటుంది. 6 మంత్స్‌లో స్క్రీన్ ఏమైనా డ్యామేజ్ అయితే వీళ్ళు ఫ్రీగా స్క్రీన్‌ని అయితే రీప్లేస్ చేస్తారు. ఇంకా దీని స్పెసిఫికేషన్స్‌కి వెళ్ళిపోతే ఇది డిస్ప్లే వచ్చి మనకి 6.4 ఫుల్ హెచ్‌డీ ప్లస్ సూపర్ ఆమోలెడ్ డిస్ప్లేతో అయితే వస్తుంది. ఇంకా సూపర్ ఆమోలెడ్ డిస్ప్లే అంటే మీరు చూసుకోండి, సామ్సంగ్ డిస్ప్లేసే ది బెస్ట్ అని అయితే ఉంటాయి. ఇంకా సూపర్ ఆమోలెడ్ అంటే ఇంకా బెస్ట్ అని అయితే చెప్పొచ్చు. ఇందులో మనకి 90 హెర్ట్జ్ ఫాస్ట్ రిఫ్రెష్ రేట్ కూడా అయితే వస్తుంది. ఇంకా దీని ప్రాసెస్ చూసుకుంటే ఇది మీడియాటెక్ హీలియో G80 చిప్‌సెట్‌తో అయితే వస్తుంది. కెమెరా విషయానికొస్తే ఇందులో మనకి 64 మెగా పిక్సెల్ క్వాడ్ కెమెరాతో అయితే వస్తుంది. అండ్ 20 మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరాతో అయితే వస్తుంది. సో, నేను ఈ మిగతా కెమెరాస్ అంత పెద్దవి 8+2+2 అని అయితే ఉంటాయి. సో, అంత హ్యూజ్ కెమెరాస్ అయితే కాదు. మెయిన్ కెమెరా అయితే ది బెస్ట్ 64 మెగా పిక్సెల్. ఇంకా బ్యాటరీ విషయానికొస్తే ఇది మనకి హ్యూజ్ బ్యాటరీతో అయితే వస్తుంది. 6000 mAh బ్యాటరీతో అయితే వస్తుంది. 15 వాట్ ఛార్జర్‌తో అయితే ఇది బాక్స్‌లో అయితే ఇంక్లూడ్ చేస్తారు. మీకు చాలా టైం అయితే పడుతుంది. ఈ 50 వాట్ ఛార్జర్‌తో మీరు 6000 mAh బ్యాటరీని ఛార్జ్ చేయాలంటే. ఇంక ఇందులో మనకు 4 జీబీ ర్యామ్ అలాగే 64 జీబీ స్టోరేజ్ కూడా అయితే ఉంది. అలాగే మనకి 128 జీబీ స్టోరేజ్ కూడా అయితే ఉంది. సో, 64 జీబీ స్టోరేజ్ మోడల్ వచ్చి మీకు 14,999 రూపీస్‌కి అయితే అవైలబుల్‌గా అయితే ఉంది. రూపాయి తక్కువ 15,000. అదే మీరు 128 6 జీబీ ర్యామ్ స్టోరేజ్ మోడల్, 6 జీబీ ర్యామ్ అలాగే 128 జీబీ స్టోరేజ్ మోడల్ తీసుకోవాలనుకుంటే 16,999 రూపీస్, అంటే రూపాయి తక్కువ 17,000కి అయితే అవైలబుల్‌గా అయితే ఉంది అమెజాన్‌లో. ఇంకా నెక్స్ట్ వచ్చి మనకి రియల్‌మీ 8. సో, రియల్‌మీ 8 ఇది కూడా 4G మోడల్. సో, రియల్‌మీ 8 ఇప్పటికి కూడా నేను ది బెస్ట్ అని అయితే చెప్తాను. సో, నాకు బాగా ఇష్టమైన మొబైల్ కూడా రియల్‌మీలోంచి బడ్జెట్ రేంజ్‌లో వచ్చిన ఒక మంచి మొబైల్. సో, దీని స్పెసిఫికేషన్స్ చూసుకుంటే ఇది మనకి 6.4 ఫుల్ హెచ్‌డీ ప్లస్ ఇది కూడా AMOLED డిస్ప్లేతో అయితే వస్తుంది. ఇందులో మనకి 60 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్‌తో అయితే వస్తుంది. దీని ప్రాసెసర్ వచ్చి మనకి మీడియాటెక్ హీలియో G95 ప్రాసెసర్‌తో అయితే వస్తుంది. ఇంకా బ్యాటరీ విషయానికొస్తే ఇందులో మనకి 5000 mAh బ్యాటరీతో అయితే వస్తుంది. ఇది కూడా హ్యూజ్ బ్యాటరీ అయితే వస్తుంది. 5000 అంటే చాలా బెస్ట్ అని అయితే చెప్తాను. ఇంకా మనకి ఇందులో 30 వాట్ డాట్ చార్జర్ కెపాసిటీ కూడా అయితే ఇచ్చారు. అంటే మీకు కొంచెం ఫాస్ట్‌గానే అయితే ఛార్జింగ్ అయితే ఎక్కుతుంది. 1 ½ అవర్‌లో మీకు ఫుల్ బ్యాటరీ అయితే అయిపోతుంది. 1 ½ అవర్ లోపలే అయిపోయిద్ది. ఇంక ఇది కెమెరా విషయానికొస్తే ఇది మనకి క్వాడ్ కెమెరాతో అయితే వస్తుంది. సో, మెయిన్ మెగా పిక్సెల్ వచ్చి మనకి 64 మెయిన్ మెగా పిక్సెల్‌తో అయితే వస్తుంది మెయిన్ కెమెరా. అండ్ 8 మెగా పిక్సెల్ +2 మెగా పిక్సెల్‌తో అయితే వస్తుంది. సో, ఇంకా మనకి ఫ్రంట్ వచ్చి 16 మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరాతో అయితే వస్తుంది. ఇందులో మనకి 6 జీబీ ర్యామ్, 128 జీబీ కూడా ఉంది. అలాగే 64 జీబీ కూడా వేరియంట్ అయితే ఉంది. 8 జీబీ ర్యామ్ 128, 6 జీబీ ర్యామ్ 64 వేరియంట్ అయితే ఉంది. బట్ ఇప్పుడైతే మీకు అమెజాన్‌లో అయితే 8 జీబీ ర్యామ్ 128 వేరియంట్ అయితే మీకు అవైలబుల్‌గా అయితే ఉంది. అది కూడా మనకి 17,949 రూపీస్, అంటే 51 రూపీస్ తక్కువ 18,000. బట్ మీకు ఈ బ్యాంక్ ఆఫర్స్ వీటిల్లో అయితే మీకు ఇంకా తక్కువకైతే వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో, ఎవరైనా కొనాలనుకున్నోళ్ళు రియల్‌మీ 8 ఇది 4G మొబైల్, 5G కాదు. బట్ వన్ ఆఫ్ ది బెస్ట్ మొబైల్ అయితే నేను చెప్పేది. ఇంకా నెక్స్ట్ వచ్చి మనకి మోటరోలా. సో, మోటరోలా నుంచి ఒక మంచి మొబైల్ మీరు తీసుకోవాలనుకుంటే ఇదైతే నేను ఇచ్చే సజెషన్ మోటో G60. ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ మొబైల్. ఇది మీరు పర్చేస్ చేయొచ్చు. బట్ ప్రెజెంట్ అయితే ఇది మీకు అయితే అన్‌అవైలబుల్‌గా అయితే ఉంది. మీకైతే ఇదైతే దొరకట్లేదు. సో, ఇదొక్కటి మీరు గుర్తుపెట్టుకోండి. సో, దీని స్పెసిఫికేషన్స్ చూస్తే ఇది డిస్ప్లే వచ్చి మనకి 6.7 ఇంచెస్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్ప్లేతో అయితే వస్తుంది. 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్‌తో అయితే ఇదైతే వస్తుంది. ప్రాసెసర్ వచ్చి మనకి ఇందులో స్నాప్‌డ్రాగన్ 732G ప్రాసెసర్‌తో అయితే వస్తుంది. ఇంకా కెమెరా విషయానికి వస్తే 108 మెగా పిక్సెల్ మెయిన్ కెమెరాతో వస్తుంది. అండ్ ఇందులో మనకి 32 మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరాతో అయితే వస్తుంది. ఇంకా బ్యాటరీ విషయానికి వస్తే 6000 mAh బ్యాటరీతో అయితే వస్తుంది. ఇన్ బాక్స్‌లో మనకి 20 వాట్ ఛార్జర్ అయితే ఉంది. ఇందులో మనకి 6 జీబీ ర్యామ్ అలాగే 128 జీబీ వేరియంట్ అయితే ఉంది. ఇది ఆల్మోస్ట్ ప్రైస్ వచ్చి మనకి 15,999 రూపీస్‌కి అయితే అవైలబుల్‌గా అయితే ఉంది. రూపాయి తక్కువ 16,000 అవైలబుల్‌గా అయితే ఆ ప్రైస్‌కి అయితే వస్తుంది. రైట్ నౌ ఇది కరెంట్‌లో ఏమైనా అవైలబుల్. సో, ఎవరైనా పర్చేస్ చేయాలనుకున్నోళ్ళు ఈ సేల్ టైంకి అయితే మీకైతే ఇది దొరుకుతుంది. సో, అప్పుడైతే ఇది పర్చేస్ చేయొచ్చు. ఇంకా ఫైనల్‌గా మనకొచ్చి రెడ్మీ నోట్ 11
T5G. సో, ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ మొబైల్ అని అయితే నేను చెప్తాను. సో, ఇప్పుడు మీరు ఎవరైనా కొనాలనుకుంటే నేనిచ్చే సజెషన్ టాప్ మొబైల్ నా ఫస్ట్ ప్రయారిటీ ఏదైనా అంటే నేను ఈ మొబైలే అని అయితే చెప్తాను. సో, దీని స్పెసిఫికేషన్స్ చూసుకుంటే ఇది ప్రాసెసర్ వచ్చి మీడియాటెక్ 810 అయితే ప్రాసెసర్‌తో అయితే వస్తుంది. కొత్తగా రిలీజ్ చేసిన ప్రాసెసర్ ఇది. సో, ఈ ప్రాసెసర్‌తో అయితే వస్తుంది. ఇందులో మనకి 7 5G బ్యాండ్స్ అయితే సపోర్ట్ చేస్తుంది. ఇంకా కెమెరా విషయానికొస్తే ఇందులో మనకి 50 మెగా పిక్సెల్ కెమెరాతో అయితే వస్తుంది. అలాగే 8 మెగా పిక్సెల్ రేర్ కెమెరాతో అయితే వస్తుంది. 50+8 మెగా పిక్సెల్. ఇంకా మనకి 16 మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరా అయితే వస్తుంది. ఇంకా బ్యాటరీ విషయానికి చూస్తే ఇది 5000 ఎంఏహెచ్ బ్యాటరీతో అయితే వస్తుంది. దీంట్లో మనకి బాక్స్ మనకి 33 వాట్ ఛార్జర్తో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. డిస్ప్లే వచ్చి మనకి 6.6 ఇంచెస్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ 90 హెర్ట్జ్ డిస్ప్లే అయితే వస్తుంది. గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్‌తో అయితే వస్తుంది. ఇప్పుడు 5, 6 వెళ్ళిపోతే ఇది ఇంకా గొరిల్లా గ్లాస్ 3లోనే అయితే ఉంది. ఇదొక్కటే డిసడ్వాంటేజ్ ఇందులో. ఇందులో మనకి సైడ్ మౌంటెడ్ మనకి ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే అవైలబుల్‌గా అయితే ఉంది. 3.5 జాక్ అయితే ఉంది. అండ్ ఐఆర్ బ్లాస్టర్ తెలిసిందే ఎంఐ ఫోన్స్ ఖచ్చితంగా అయితే వదలదు. ఇంక ఇది 6 జీబీ ర్యామ్, 64 జీబీ వేరియంట్ అయితే ఉంది. ఇది మనకి 14,929 రూపీస్‌కి అయితే అవైలబుల్‌గా అయితే ఉంది. అదే మీకు 128 జీబీ వేరియంట్ ఇవన్నీ చూసుకోవాలనుకుంటే మీకు ఇది 17,999 రూపీస్‌కి అయితే ఉంది. అలాగే మనకి 19,999 రూపీస్‌కి కూడా అయితే దొరుకుతుంది. సో, ఇది మీరు పర్చేస్ చేయాలనుకుంటే వన్ ఆఫ్ ది బెస్ట్ మొబైల్ అని అయితే చెప్తాను. సో, ఇది గైస్ నాకనిపించిన ఒక 15,000 ప్రైస్ రేంజ్ లోపల ఒక 5 మొబైల్స్. సో, ఎవరైనా పర్చేస్ చేయాలనుకున్నోళ్ళనైతే పర్చేస్ చేయొచ్చు. సో, మీకు 15,000 లోపల ది బెస్ట్ మొబైల్స్ అయితే నేనైతే ఇవన్నీ అయితే చెప్తాను. సో, ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళైతే ఖచ్చితంగా పర్చేస్ చేయొచ్చు. సో, ఇది గైస్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ అయితే చేయండి. ఛానల్‌ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయనోళ్ళు ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే నేను పెట్టే వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి. సో, సీ యూ గైస్ మళ్ళీ నెక్స్ట్ టైమ్ ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బై బై. టేక్ కేర్.